తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి భీమిలి, విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని అవంతి శ్రీనివాస్ యోచిస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలపైన తెలుగుదేశం అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇదే సమయంలో భీమిలి టికెట్ ఇస్తామని వైకాపా వర్తమానం పంపినట్లు తెలిసింది. ఈ మేరకు వైకాపా నేతలు మధ్యాహ్నం అవంతి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత అవంతి జగన్ను కలవనున్నారు. తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి భీమిలి, విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని అవంతి శ్రీనివాస్ యోచిస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలపైన తెలుగుదేశం అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇదే సమయంలో భీమిలి టికెట్ ఇస్తామని వైకాపా వర్తమానం పంపినట్లు తెలిసింది. ఈ మేరకు వైకాపా నేతలు మధ్యాహ్నం అవంతి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత అవంతి జగన్ను కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అవంతి ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు? కిషోర్ బాబు, అవంతి శ్రీనివాస్ పార్టీ వీడతారనే ప్రచారం కొద్ది రోజుల నుంచి జరుగుతుంది. గతంలో కూడా ఈ రకమైన ప్రచారం వచ్చినా సరే ఆయనకు దాన్ని ఖండించారు. ఇటీవల చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో కూడా అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గత కొంతకాలం నుంచి విశాఖ ఉత్తరం టికెట్, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తరం టికెట్ తనకు టీడీపీ నుంచి కావాలని చెప్పి ఆయన పార్టీని అడగటం జరిగింది. అయితే దీని మీద పార్టీ ఆయనకి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో వైకాపా నుంచి భీమిలి టికెట్ ఇచ్చేందుకు అతనికి ఆహ్వానం అందడంతో ఆయన పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పార్టీని వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తమవుతుంది. నిన్న ఆమంచి కృష్ణమోహన్ తో పాటు ఇవాళ అవంతి శ్రీనివాస్ తదితర నేతలు పార్టీ వీడుతున్నారన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం టెలికాన్ఫరెన్స్ లోనే తీవ్రంగా స్పందించారు. కొందరు పోతే పార్టీకి నష్టాల కన్నా లాభాలే ఎక్కువ అనే అభిప్రాయాన్ని సీఎం స్పష్టంగా వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే రాష్ట్రంలో 1 కోటి మంది రైతు కుటుంబాలకు 10,000 రూపాయల మీద ఆర్థిక సాయంతో పాటు ప్రతి డ్వాక్రా మహిళలకు 20,000 రూపాయల మీద ఆర్థిక లబ్ధి, అలాగే 54 లక్షల మందికి పింఛన్ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుతో పార్టీ ప్రజల్లో బలంగా ఉందనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు తమకు తిరిగి మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయన్న ధీమా వారి నుంచి వ్యక్తమవుతుంది. ఈ సమయంలో ఇలా పార్టీ మారే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదన్న అభిప్రాయం ఎక్కువవుతుంది. ఎన్నికల సీజన్ కావడంతో కొందరు స్వప్రయోజనాల కోసం రానున్న రోజుల్లో పార్టీ మారటం సహజమనే అభిప్రాయం కూడా పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. అవంతి శ్రీనివాస్ విషయానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వకూడదనే అభిప్రాయం తెదేపా అధిష్టానం నుంచి వచ్చినట్లు సమాచారం. అలాగే విశాఖ ఉత్తరం స్థానాన్ని నుంచి అవంతి శ్రీనివాస్ ఆశించడంతో పార్టీ అధినాయకత్వం దాని నుంచి స్పష్టత రాకపోవడంతోనే ఆయన పార్టీ వీడాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కిషోర్ బాబు, ధన్యవాదాలు కృష్ణ.